నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీలో ఐటీ అధికారుల అదుపులో చిగురింత నరసింహారెడ్డి. హైదరాబాద్లోని తన నివాసంలో విచారిస్తున్న అధికారులు. ఆరు గ్యారంటీల అమలుతో పాటు కాంగ్రెస్ తో అభివృద్ధి సాధ్యం. కుత్బుల్లా పార్టీ నాయకులు కేఎం ప్రతాప్ గౌడ్. తెచ్చుకున్న తెలంగాణ దొంగల చేతిలో పెట్టకండి. బీజేపీ కాంగ్రెస్లపై విరుచుకుపడ్డ మంత్రి గంగుల కమలాకర్. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ ప్రచారం షురూ. రహమత్ నగర్ లో 6 గ్యారంటీ కార్డులపై వివరించిన మాజీ క్రికెటర్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, ఐటీ దాడుల నేపథ్యంలో బాలాపూర్ చిగురింత నరసింహారెడ్డిని ఐటీ అధికారులు ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. తిరిగి హైదరాబాద్కి చేరుకున్న నరసింహారెడ్డి సాయంత్రం సమయంలో బాలాపూర్లోని తన నివాసానికి చేరుకోగానే ఐటీ అధికారులు విచారిస్తున్నారు. ओके सर और किसी को अंदर आने नहीं, किसी को नहीं आने दीजिए. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలతో పాటు కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యమని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పార్టీ రాష్ట్ర నాయకులు కేఎం ప్రతాప్ గౌడ్ అన్నారు. నాగర్ కర్నూల్, కల్వకుర్తి, రాహుల్ గాంధీ విజయబేరి సభలో యువనేస్తం ఫౌండేషన్ చైర్మన్ కేపీ విశాల్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కుత్బుల్లాపూర్లో మీడియా సమావేశంలో కేఎం ప్రతాప్ మాట్లాడుతూ ప్రస్తుత ఎమ్మెల్యే చేస్తున్న అక్రమాలను బయటపెట్టేందుకు బలమైన పార్టీ అవసరమని అన్నారు. ఎలాంటి పదవులు లేకున్నా నియోజకవర్గ ప్రజలకు పథకాలు అందాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వ భూములను దోచుకుంటున్న బీఆర్ఎస్ పార్టీని గద్దె దించేందుకే కాంగ్రెస్ పార్టీలో చేరామని, ఇంకా చాలా మంది కార్యకర్తలు తమతో కలిసి పనిచేసేందుకు ముందుకు వస్తున్నారని ప్రతాప్ గౌడ్ తెలిపారు. మరి మిగతా ఇంద్రసేనారెడ్డి కానీ, దాన్ రెడ్డి కానీ, అంజిరెడ్డి కానీ, శివారెడ్డిని కానీ టికెట్లు ఇచ్చి నేను మంచిగా ప్రోత్సహించడం జరిగింది. అదేవిధంగా మరి ఒక మంగళవారికి ఇవ్వాలని అశోక్, ఒక ఆంధ్ర వాళ్ళలో కమ్మ కాపుకి ఇవ్వాలని, ఒక దాంట్లో పూట శెట్టి బల్జాకి ఇవ్వాలని, ఆ రకంగా సమతుల్యం చేయడం, అడగకపోయినా అనగారి జాతుల్లో పూట రాజకీయంలో పైకి తేవాలని. లక్ష్మీ నన్ను ఏమైనా అడగలే, ఎందుకు సమాజంలో అందరూ పైకి రావుతుంది, అన్ని కులాలను ఉన్నవాడే నిజమైనటువంటి ప్రజాస్వామ్యంలో ఉన్నవాడు. కాబట్టి ఆ రకంగా మన పార్టీని చేసుకుని పోయినాం. ఈరోజు అనుమతి ఉండా లేడా కాదు, మేము తప్పకుండా ఉంటే ఏది ఉన్నా ఓపెన్గా చేస్తాం, బహిరంగంగా చేస్తాం. సాటుకు దొంగ చేసే మాకు అలవాటు లేదు. కాబట్టి ఏంటంటే మనం ఇది ఎలా మరి పత్రికాముఖంగా అయితే మేము అక్కడ రాజీనామా చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ స్థానికంగా పదవులు ఉన్నా లేకపోయినా పనిచేయడం పదవి కాదు, పదవి పనిచేయడం కాదు. ఇలా 1000 కోట్ల భూములు నేను కాపాడా. భగత్ సింగ్ నగర్లో 1 ఎకర్ ల్యాండ్ కానీ, అదేవిధంగా రాజీవ్ గాంధీ పార్క్ కానీ, మీ అందరికీ కళ్ళు పడే విధంగా ఇక్కడ ఒక ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం చేశాం. నా పేరు కూడా రాసుకోలే. కానీ ఈ పేద ప్రజలకు ఏంటంటే కుత్బుల్లాపూర్ లోతట్టు ప్రాంతంలో ఎందుకు ఇవ్వాలి ఆసుపత్రి అన్నప్పుడు ఆనాడు రాజశేఖర్ గారున్న
ఏంటి ప్రతాప్ అని మాట్లాడి ఏం చెప్పాలి? స్వాతంత్రం వచ్చినాక కూడా నా కుత్బుల్లాపూర్ ఏంటంటే పీలుదామంటే గాడు చక్కలేదు, తాగుదామంటే నీళ్లు చక్కగా లేవు, దయచేసి ఇక్కడ చేయి చెప్పేసి ఆనాడు ఇందిరాగాంధీ 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమం బాగా ఈ గ్రామాన్ని దత్తత తీసుకొని మనం చేయబడదని అదే ఇవాళ ఆసుపత్రి నిర్మాణం చేయండి. ఇవాళ అయితే ఉన్న ఆసుపత్రిని తీసేయమని కొంతమంది, ఉన్న కాలేజీని తీసేసింది. మరి నేను ఒక కాలేజీ అయితే మీరు 3 కాలేజీలు తేవాలి, పోటీతత్వం అట్టుండాలి. నేను 10 మందికి ఉద్యోగం కల్పించాను, 50 మంది కల్పించాలి. కాబట్టి ఆ రకంగా నేను మాట్లాడినాక చేసే దాని ప్రకారం ఏంటంటే ఈ అహంకారం అనేది నేను ఇంతకుముందు చెప్పినా కదా, ఈ అహంకారం ఉన్న ఎవడైనా కానీ పెరుగుట విరుగుటకే. హిందీలో అంటారు చిరాకు పుట్టినేసే పైలే రోషిని తేతీది, అంటే అది ఆరిపోయే ముందు బాగా దీపం వెళ్తుందని చెప్తున్నారు. కాబట్టి ఏంటంటే మేము ఈరోజు అక్కడ పార్టీకి రాజీనామా చేసి మరి కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు వచ్చినటువంటి గర్వాపసి భాగంగా మనం మాట్లాడక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకా రేపటి ఎల్లుండి కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం చేసి మనం పెద్ద మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం. ఆ రకంగా ఉంటాం. కాబట్టి ఎవరైనా అని చెప్పేసి మనం అందరం కూడా నేను ఒకటే నమ్మేది, కులాలు వేరైనా, మతాలు వేరైనా, ప్రాంతాలు వేరైనా మానవత్వం అనేది గొప్పది అని చెప్పేసి నేను ప్రతిపాదిస్తున్నాను. మీ కళ్ళ ముందు బిడ్డను నేను, ఒక్క ఓటు వేయండి, 5 ఏళ్లు సేవ చేస్తా అంటూ మంత్రి గంగుల కమలాకర్ ప్రచారం ప్రారంభించారు. 50 ఏళ్లుగా తెలంగాణకు రోడ్లు, నీళ్లు, కరెంటు లేని మోసగాళ్ల పార్టీలు కాంగ్రెస్, బీజేపీ పార్టీలని మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం నాగుల మల్యాల గ్రామంలో ఆయన ఎన్నికల ప్రచారం ప్రారంభించి మాట్లాడారు. గ్రామస్తులు గంగులకు ఘనస్వాగతం పలకగా డప్పు చప్పుళ్ల మధ్య పాదయాత్ర చేసి ఇంటింటికి తిరుగుతూ ఆయన ఓటును అభ్యర్థించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెచ్చుకున్న తెలంగాణ ఆంధ్రుల చేతుల్లో పెట్టకండి, తెచ్చుకున్న తెలంగాణ దొంగల చేతుల్లో పెట్టకండి, తెచ్చుకున్న తెలంగాణను అభివృద్ధి చేసుకోవడానికి కేసీఆర్ చేతుల్లో పెట్టండి, నాకు ఓటేసి గెలిపించండి అని గంగుల అభ్యర్థించారు. జై తెలంగాణ, కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు మోసగాల పార్టీలు. ఆ కాంగ్రెస్ పార్టీ 40-50 సంవత్సరాలకు ఇలా రోడ్లు వేయలేదు, నీళ్లు తెలియదు, కరెంటు తెలియదు. కాబట్టి సోదరి మన్నారా మళ్ళీ కాంగ్రెస్ అభ్యర్థి తెలియదు. బీజేపీ అభ్యర్థి మొన్న మీరు పోటీ చేసిండు, నా మీద ఓడిపోయిండు. మళ్ళీ మీరు అందరు ఎంపీగా ఓటేసిండు. వచ్చినాడు బిడ్డ మీ ఊరికి ఎప్పుడన్నా? ఒక్కరోజు నచ్చిండా? నీళ్ళు తెచ్చిండా? కరెంటు ఎక్కడన్నా రూపాయి ఆదుకున్నాడా? అంటే వీళ్ళు ఎన్నికలప్పుడు వస్తారు, మళ్ళీ ఎన్నికల తర్వాత మాయమవుతారు. కానీ గంగుల కమలాకర్ మీ బిడ్డ కళ్ళ ముందు ఉంటాడు. ఎప్పుడు అవసరం ఉన్నా కూడా మీ ఊరికి వచ్చి సాయం చేసినోని, ఈ నీళ్లు తెచ్చినోని, ఈ కరెంటు తెచ్చినోని, ఈ ఊరుకు 3 దిక్కుల రోడ్లు తెచ్చినోని, మళ్ళీ ఇక్కడ రోడ్లకు రంధ్రాలు పడితే కొత్త రోడ్లు వేసేందుకు గంగుల కమల తప్ప వేరే వాళ్ళు చేసే పరిస్థితి లేదు. అందుకని తెచ్చుకున్న తెలంగాణ దొంగల చేతులు పెట్టకండి, తెచ్చుకున్న తెలంగాణ ఆంధ్రుల చేతికి కొనేకుర్రి, తెచ్చుకున్న తెలంగాణ ఢిల్లీ చేతులు పెట్టుకోర్రి. అప్పుడు మన తాత ముత్తాతలు తప్పు ఎత్తే 40-50 సంవత్సరాలు అరగోసపడ్డాం. మళ్ళీ మనం తప్పు ఎత్తే మన పోరగాళ్ళ నోట్లో మనమే మన్ను కొట్టినట్టు అవుతుంది. మన పోరగాళ్ళ నోట్లో భావితరానికి మనమే గుడ్డి దీపంగా మారిపోతాం. కాబట్టి తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ చేతులు పెట్టండి. నాకు ఓటేయండి, 5 సంవత్సరాలు మీకు సేవ చేస్తా. ఒకే ఒక్క ఓటేయండి. ఇన్ని నీళ్లు తీసుకొచ్చినా, కరెంటు తీసుకొచ్చినా, ఇన్ని నిధులు తీసుకొచ్చినా, ఇన్ని రోడ్లు తీసుకొచ్చినా, ఇంకొకసారి నాకు ఓటేస్తే కేసీఆర్ గారు నాకు మంత్రి పదవి ఇస్తే ఈ ఊరికి సేవ చేసుకుంటా, ఈ యొక్క కరీంనగర్ పట్టణానికి సేవ చేసుకుంటా, ఈ నియోజకానికి సేవ చేస్తా. దయచేసి సోదరి మల్లారా, మళ్ళీ ఎన్నికల కోసం దొంగ మాట చెప్పి వస్తారు. వాళ్ళు మళ్ళీ పర్మనెంట్ మీ దగ్గర ఉండరు, కనబడరు, వెళ్ళిపోతారు. కానీ కనబడే బిడ్డ మీ గంగుల కమల. కాబట్టి మీరందరూ కారు గుర్తు కొట్టేది. మన తెలంగాణ ఢిల్లీ పార్టీ కాంగ్రెస్, ఢిల్లీ పార్టీ బీజేపీ, మన ఇంటి పార్టీ తెచ్చుకున్న తెలంగాణ మన కారు గుర్తు, మన కేసీఆర్ గుర్తు. దయచేసి కేసీఆర్ కోటేయండి, గంగుల కమల కోటేయండి. ఈ బిడ్డ ఇంకా సేవ చేసుకునే భాగ్యం కల్పించుకోండి. ఒకప్పుడు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ పీజేఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రచారం షురూ చేశారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్లో గడప గడపకు వెళ్లి ఆయన ప్రచారం చేశారు. అజారుద్దీన్ ప్రజలతో కలిసి కాంగ్రెస్ పార్టీ చేసిన 6 వాగ్దానాలు చాలా ఉపయోగపడతాయని తెలియజేస్తూ వారికి గ్యారంటీ కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కొందరు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ ఐక్యవేదిక వడ్డెర సంఘం అధ్యక్షుడు వేముల యాదయ్యకు కాంగ్రెస్ కండువా కప్పి అజారుద్దీన్ పార్టీలోకి ఆహ్వానించారు. क्या हुआ आपको? क्यों? थोड़ा पीछे लेके चल। कंप्लेंट देना आप लोगों के लिए रहता है ना ఏమి ఉంటే చెప్పు మొత్తం కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మపురి అరవింద్ భారీ మెజారిటీతో గెలవాలని రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు సురభి నవీన్ ఆధ్వర్యంలో అతి పురాతనమైన పుణ్యక్షేత్రం శ్రీ రామలింగేశ్వర ఆలయంలో పూజలు నిర్వహించారు. వాల్గొండ గ్రామంలో ప్రచార రథానికి పూజలు చేసి ప్రచారం ప్రారంభించారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, బీజేవైఎం కార్యకర్తలు, మహిళా నాయకులు పాల్గొన్నారు. ఎల్బీ నగర్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సామ రంగారెడ్డి తనకు ఎల్బీ నగర్ బీజేపీ టికెట్ లభించడంతో సాహెబ్ నగర్లోని త్రినేత్ర ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్టీ కార్యాలయం వద్ద బీజేపీ శ్రేణులు బాణసంచా పేల్చారు. అనంతరం ర్యాలీగా సాహెబ్ నగర్ వరకు వెళ్లి పూజలు నిర్వహించారు. అక్కడ బీజేపీ గుర్తులతో ఏర్పాటు చేసిన ప్రచార రథాలకు పూజలు నిర్వహించారు. ఆ తర్వాత సామ రంగారెడ్డి మాట్లాడుతూ ఎల్బీ నగర్ నియోజకవర్గ ప్రజలు తమపై నమ్మకం ఉంచి తనను గెలిపిస్తే ఒక సేవకుడిగా పనిచేస్తానని ఆయన కోరారు. ఖచ్చితంగా ఎల్బీ నగర్లో బీజేపీ జెండా ఎగరవేస్తానని సామ రంగారెడ్డి భరోసా ఇచ్చారు. పార్టీ కార్యాచరణగా ఈరోజు సాధారణమైన కార్యకర్తకు ఇంత పెద్ద బాధ్యత ఇచ్చినందుకు మీరందరూ కూడా ముఖ్యంగా గౌరవ కార్పొరేట్ భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వము, రాష్ట్ర నాయకత్వము నా మీద సంపూర్ణ విశ్వాసంతోనే తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్లో ఎల్బీ నియోజకవర్గం నుంచి నాకు అవకాశం కల్పించినందుకు జాతీయ పార్టీ నాయకులకందరికీ, జాతీయ పార్టీ అధ్యక్షులు నడ్డా గారికి, ప్రీత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, గౌరవ పెద్దలు, గౌరవ కేంద్ర
హోంశాఖ మంత్రులు అమిత్ షా గారికి, రాష్ట్ర నాయకత్వానికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నా మీద సంపూర్ణ విశ్వాసం ఉంచి ఈరోజు ఒక కార్యకర్తకు, పనిచేస్తున్న కార్యకర్తను గుర్తించే పార్టీ ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ విశ్వాసంతో, ఆ నమ్మకాన్ని ఉంచినందుకు నాయకత్వానికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆ విశ్వాసానికి ఈరోజు ఎల్బీనగర్ ప్రజలు కూడా పూర్తి విశ్వాసంతో ఈరోజు ఒక బాధ్యతగా ఈరోజు కేంద్ర పార్టీ కానీ రాష్ట్ర పార్టీ కానీ ఎల్బీ నియోజకవర్గానికి ఒక మంచి నాయకత్వం ఉండాలి, ఒక మంచి ఆలోచన చేసే విధంగా ఈరోజు నియోజకవర్గంలో అనేక విషయాలు ఉన్నాయి. ఆ విషయాల మీద అవగాహన మీద ఖచ్చితంగా రాబోయే కాలంలో నియోజకవర్గం అన్ని విధాలు అభివృద్ధి చేయడం కోసము గొప్ప అవకాశంగా ఈరోజు నాకు కల్పించినందుకు నిజంగా నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎల్బీనగర్ ప్రజలు కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈరోజు అనేక సమస్యలు ఉన్నాయి. నేను స్థానికుని. ఓటు హక్కును వినియోగించుకుందాం, మంచి సమాజాన్ని నిర్మిద్దామంటూ పౌరుల ఓటు హక్కు చైతన్యం కోసం ఎలక్షన్ ఈఆర్ఓ, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ పంకజ, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్లు సిబ్బంది కలిసి ఎల్బీనగర్ చౌరస్తా నుండి చింతల్కుంట చెక్ పోస్ట్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ ప్రదర్శించారు. ఆ తర్వాత వారు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకొని నవ సమాజ నిర్మాణంలో తమ పాత్రను చాటుకోవాలని కోరారు. జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డికి టికెట్ కేటాయించడంతో అభ్యర్థి బరిలో ఉన్న డాక్టర్ వీరప్పనేని పద్మ ఒక్కసారిగా నిరాశ చెందారు. ఆమె అభిమానులు, కార్యకర్తలు ఇంటి దగ్గరకు భారీ ఎత్తున చేరుకున్నారు. వీరప్పనేని పద్మ మీడియాతో మాట్లాడుతూ తమ కార్యాచరణపై బీజేపీ అధిష్టానంతో మాట్లాడి 24 గంటల్లో ప్రెస్ మీట్తో మాట్లాడతానని చెప్పారు. అంటే లాస్ట్ చివరిసారిగా కూడా మీరు మార్నింగ్ కూడా మీ లిస్ట్లో పేరు ఉంది, పద్మ గారికి వస్తుంది అని చెప్పారు. చివరిగా లిస్ట్ వచ్చే వరకు కానీ ఇక్కడ ఏకగ్రూపంలో అయ్యారంటారు. దేని గురించి అది నాకు తెలియదండి. నన్ ఆఫ్ us రియలీ నో వాట్ హ్యాపెన్స్ అప్ దే టికెట్స్ విషయంలో. ఈ లాస్ట్ మినిట్లో టికెట్స్ గందరగోళాలు అనేది చాలాసార్లు జరుగుతుంటాయి. ఎక్కడ ఏమైంది ఏంటి అనేది మాకు తెలీదు. ఆల్ ఐ కెన్ సే ఇస్ ఐ డిజర్వ్ ద టికెట్. లేదండి, ఎవరితోనూ సంప్రదింపులు జరపరు. జనరల్గా రైట్ అవే వాళ్ళు అనౌన్స్ చేస్తారు. ఫస్ట్ లిస్ట్ పార్టీలో ఉన్నప్పుడు అందరికీ సాటిస్ఫై చేయడం అనేది కుదరని పని. ఇప్పుడు ఎంతో మంది కంటెస్టెంట్లు ఉన్నారు, వాళ్ళందరికీ ఇవ్వలేదు అని చెప్పేసి పార్టీ వీడిపోవడము ఇంతవరకు. ఒకటి ఏంటి అంటే ఒక్కొక్కసారి ఒక న్యాయం అంటూ ఉంటుందండి. టికెట్స్ ప్రకటించేటప్పుడు ఒక కమ్యూనిటీకో, ఇప్పుడు సెటిలర్ కమ్యూనిటీకి, నా కమ్యూనిటీకి ఎక్కడ ఒక సీట్ కూడా ప్రకటించకపోవడం హైదరాబాద్లో, ఇలాంటివన్నీ కొన్ని వీ లుక్ ఎట్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ వీ వండర్. అది ఏంటంటే ఇట్ రిఫ్లెక్ట్స్. మాకు కూడా కాల్ చేసినప్పుడు దే షేర్ దిస్ ఫీడ్బ్యాక్. మా ఇంపార్టెన్స్ లేనివాడు మీరు ఎందుకుంటున్నారు ఇట్లా వస్తుంది. నాకు మార్నింగ్ నుంచి ఇది రిలీజ్ అయిన దగ్గర నుంచి వస్తున్న కాల్స్ ఎక్కువ భాగం అవే వస్తున్నాయి. మీకు టికెట్ రానందుకు చివరిసారిగా ఏమి చెప్పాలంటున్నారు పార్టీ పబ్లిక్? నేను ఒకటే, లైక్ ఐ సెడ్, ఐ డిజర్వ్ టు గెట్ దిస్ టికెట్. అండ్ నేను నా క్యాడర్ చాలా హ్యాపీగా ఉన్నారు. సో క్యాడర్తో సంప్రదించి నెక్స్ట్ 24 to 48 అవర్స్లో ఏం చేయాలి అనేది మేము ఒక నిర్ణయానికి వస్తాం. హైదరాబాద్ పట్టణంలో సుధీర్ ఫౌండేషన్ తరపున అనాథ రక్షక్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వృద్ధులకు దుప్పట్లను పంపిణీ చేశారు. నంద్యాల జిల్లా చాగలమర్రి గ్రామంలో నివసించే 2 వ్యక్తులు హైదరాబాద్లో సుధీర్ ఫౌండేషన్లో ఎన్నో సేవలు చేస్తూ అక్కడ ఫౌండేషన్ వాలంటీర్గా ఉద్యోగం చేస్తున్నారు. చందురాజ్ మాట్లాడుతూ హైదరాబాద్లో ఎన్నో సేవా కార్యక్రమాలను చేశామని, అదే విధంగా సొంత ఊరు చాగలమర్రిలో అనాథ రక్షక్ సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వల్లంకొండు సాయి సుదర్శన్ రావు వృద్ధాశ్రమంలో వృద్ధులకు దుప్పట్లు, అరటిపండ్లు, బిస్కెట్లు పంచారని తెలిపారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఢిల్లీలో ఐటీ అధికారుల అదుపులో చిగిరింత నరసింహారెడ్డి. హైదరాబాద్లోని తన నివాసంలో విచారిస్తున్న అధికారులు. ఆరు గ్యారంటీల అమలుతో పాటు కాంగ్రెస్తో అభివృద్ధి సాధ్యం. కుత్బుల్లా పార్టీ నాయకులు కేఎం ప్రతాప్ గౌడ్. తెచ్చుకున్న తెలంగాణ దొంగల చేతిలో పెట్టకండి. బీజేపీ కాంగ్రెస్లపై విరుచుకుపడ్డ మంత్రి గంగుల కమలాకర్. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ ప్రచారం షురూ. రహమత్ నగర్ లో 6 గ్యారంటీ కార్డులపై వివరించిన మాజీ క్రికెటర్. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్స్. మరిన్ని బులెటిన్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.